హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? ఆయన సన్నిధిని ఎంతమంది ఆనందించారు? ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. దేవుడు అంత కృపను మనకిచ్చాడు. ఆయన సామర్థ్యంతో ఆయన ఆరాధించే కృప. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని సామర్థ్యం బలంగా పనిచేస్తుందని? మనం ఇక్కడ ఉన్నామంటే అది ఆయన సామర్థ్యం అండి. హల్లెలూయా. ఇది మన సామర్థ్యం కాదు. ఆయన సన్నిధికి ఆయనే మనల్ని తీసుకొచ్చాడు. మనం అందరం కలిసి ఆయన ఆరాధించే కృపను మనకిచ్చాడు. సరే, కీర్తనలు 133. మొదటి నుంచి చూడండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ కీర్తన దావీదు రాశాడండి. ఎవరు రాశారు? దావీదు రాశాడు. దావీదు ప్రత్యేకమైన వ్యక్తి. హల్లెలూయా. ఎవరండి దావీదు? దేవుణ్ణి దగ్గరగా చూశాడు. దేవుని హృదయాన్ని ఎరిగిన వ్యక్తి. దావీదుకు ఉన్న బిరుదు ఏంటండి? దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడు నోటి మాటల నుంచి వచ్చిన మాటలు ఇవి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది సులువు అనుకుంటున్నారా? సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. అది సులువు కాదండి, అంత సులువు కాదు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులే గొడవాడుకుంటారు, అవునా? అత్తకి కోడలికి పడదు, అన్నదమ్ములకి పడదు. చూస్తాం ఉదాహరణకు. అందరూ కలిసి ఉండాలని మనము కోరుకుంటాం. ఇక్కడ దేవుడు కూడా కోరుకుంటున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కలిసి నివసిస్తే ఏమవుతుందండి? మేలును అనుభవిస్తాం. జీవితంలో మనోహరం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఈ ఐక్యత ఎప్పుడైతే ఉండదో ఉత్సాహం, మనోహరం ఏముండవు. అంతా చప్పగా ఉంటుంది. ఏముంటుందండి? ఏముండదు. ఇప్పుడు చూడండి, కూరలో ఉప్పు వేస్తేనే రుచిగా ఉంటుంది, ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. అలాగే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ ఐక్యతలో ఏదో ఉండాలి. అది మనకు తెలియనప్పుడు అది అనుభవించాం, అవునా? దేవుడు నేర్పిస్తాడులేండి. మనుషులుగా మనకేం తెలియదు అని ఒప్పుకుంటే దేవుడు నేర్పిస్తాడు. అన్నీ తెలిసి అనుకుంటే దేవుడు మౌనంగా ఉంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంగుళ అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచుల వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏముంటుందండి? ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చాడు. అంటే దేవుడు జవాబు ఉంచాడు ఇక్కడ. ఎంతమంది కావాలండి ఆశీర్వాదం, శాశ్వత జీవం? మనకందరికి కావాలండి. దేవుడు ఉంచాడు ఆశీర్వాదము, శాశ్వత జీవం మన కొరకే. మనము ఆనందంగా ఉండాలని, అది అనుభవించాలని. సహోదరుల ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే మొట్టమొదటి సంఘం ప్రారంభించబడింది అక్కడే. ఎంతమంది అండి దేవుని ఆత్మ కొరకు ఎదురు చూశారు? ఎంతమంది ఎదురు చూశారండి? కొంతమందేనా? నెంబర్ తెలియదు కొంతమంది అంటారా? అవునండి, కొంతమందే. నెంబర్ ఉందండి. అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.
ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లలెను. ఎంతమంది అండి? 120 మంది మేడగదిలో కనిపెట్టారు. దేని కొరకు? దేని కొరకండి? పరిశుద్ధాత్మ కొరకు. ఎవరు కనిపెట్టమన్నారు? యేసుప్రభువే చెప్పారండి. నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరము, పరిశుద్ధాత్మ వచ్చి మీకు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. వీరందరూ ఏం చేశారు? ఏక మనసుతో కూడి ఏంటండి? ఏక మనసు. ఇప్పుడు అందరూ కలిసి ఉన్న దగ్గర ఏముండాలండి? ఏక మనసు ఉండాలి. ఏక మనసు లేకపోతే ఏమవుతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు అంతే. ఇది ఎందుకు జరుగుతుంది? ఏక మనసు లేకపోతే. మరి ఏం తెలుసుకోవాలి మనం? వాక్య జ్ఞానం ఏంటి అనేది తెలిస్తే అందరికీ ఏక మనసు వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, స్టేజ్ మీద ఎన్ని ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయండి? ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి? కీబోర్డ్, గిటార్, డ్రమ్స్. ఇవన్నీ ఒకలాగే కనబడుతున్నాయి, వేరువేరుగా ఉన్నాయండి? వేరువేరుగానే ఉన్నాయి. కానీ కలిసి వాయించినప్పుడు మాత్రం అన్నీ సమాంతరంగా వెళ్తాయి, ఏక మనసుతో వెళ్తాయి. వాటికి ఉంది ఏక మనసు. ఎందుకు? వాటికి ఒక స్కేల్ ఉంది. ఏముంది? వాటికి ఒక స్కేల్ ఉందండి. అలాగే మనకు కూడా ఒక స్కేల్ ఉంది, దేవుడు ఇచ్చాడు. అది తెలుసుకుంటే సులువు. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు నచ్చినట్టు వాయించేస్తామంటే అర్థమవుతుంది కదా. వాయించిన వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అవునా? సంగీతం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి ఇది. సంగీతం రాని వారికి ఏదైనా సంగీతమే. అవునా? సంగీతం రాని వారికి ఏదైనా సంగీతమే. సంగీతం వచ్చిన వాళ్ళకి ఆ మర్మం తెలుస్తుంది. అలాగే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉంచిన ఆ మర్మం ఏంటి? దేవుడు ఏమి ఉంచాడు సన్నిధిలో? యూనిటీ అనేది, ఏకమనసు అనేది చాలా ప్రాముఖ్యమండి సంఘానికి. అదొక స్తంభం. ఏమంటారు? అదొక స్తంభం. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. ఎవరండి? వీరు అని ఉంది. వీరు అపోస్తలుల బోధ యందును. మొట్టమొదటి ఏంటి? బోధ యందును. రెండోది సహవాసమందును. మూడోది రొట్టె విరిచిటి యందును. నాలుగోది ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. ఎవరు? ఈ అపోస్తలు. వీరు కలిసి ఇంటింటా కలిసేవారండి. ఎక్కడ? ఇంటింటా కలిసేవారు. దేవుడి సంఘం ప్రారంభం, మొట్టమొదటి ప్రారంభం వీరు ఎడతెగ ప్రారంభించతో ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు వీళ్ళని. మొట్టమొదటి ఏం జరిగింది? బోధ జరిగింది. రెండోది సహవాసం. మూడోది రొట్టె విరిచిట. నాలుగోది ప్రార్థన. ఈ 4 సంఘానికి స్తంభాలండి. ఈ స్తంభాల్లో 4 ప్రాముఖ్యమేనండి. ఈరోజు మనం సహవాసం కోసం నేర్చుకుందాం. ఈ సహవాసంలో మనం ఏం నేర్చుకుంటే మనం ఎదుగుదల ఉంటుంది, ఎలా అభివృద్ధి చెందుతాం అనేది దేవుడు వాక్యంలో ఉంచాడు. వివిధ రకాలుగా వాక్యంలో ఉంది. ఒక సందర్భం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను. మనకు తెలుసు కదండి, మోగ విగ్రహాలు ఆరాధించేటప్పుడు మనకు నచ్చినట్టు ప్రవర్తించాం, ఎటు వెళ్తామో కూడా తెలియదు. ఎవరికి నచ్చినట్టు వారు చేసేవారు. ఎందుకు? జ్ఞానం లేదు. 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవరు చెప్పగలరు? పరిశుద్ధాత్మ ఉన్నవారేనండి. ఎందుకు? ఆ వ్యక్తి రక్షించబడ్డాడని అర్థం. ఈరోజు మనం ఆయన ఆరాధించగలుగుతున్నామంటే అది ఆయన కృపను బట్టి ఆరాధించగలం. ఈ మనలో ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. ఎంతమంది? ఇంకెవరికి నమ్మకం లేదు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో ఉన్నాడండి. చూడండి, 4వ వచనం, కృపావరణములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే
మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఇప్పుడు సంఘంలో నానా విధాలుగా ఉంటాయండి. నానా విధాల పరిచర్యలు ఉంటాయి. ఒకటే పట్టుకోవడానికి లేదు. అందరికీ దేవుడు వరాలు ఇచ్చాడు. అవునా? ఒకరికి వాక్యం చెప్పే వరం ఉంది. ఒకరు భాషలు మాట్లాడే వరం ఉంది. ఒకరికి దేవుని పరిచర్యకి ఇచ్చే సామర్థ్యం ఉంది. అది కూడా వరమేనండి. ఎవరు ఇవ్వలేరు. అంత సులువు కాదు అది. అది వరం అది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇవ్వబట్టేటికి ప్రభు అక్కడే. ఎవరు? యేసు ప్రభువే. 6వ వచనం. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతముల కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటికీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇప్పుడు మనలో కార్యసిద్ధి ఎవరు చేస్తున్నారండి? ఇక్కడ వాక్యం చెప్పాలంటే మనిషి సామర్థ్యం ఒకటి అవుతుంది అనుకున్నారా? పరిశుద్ధాత్ముడే బోధించగలండి. వాక్యంలో ఉంది కదా, అది వరం. అది భాషలు మాట్లాడే వరం దేవుడిచ్చే వరం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఒక మనిషిలో నుండి. దేవుని సామర్థ్యం అది. మనుషులు బట్టి ఏం జరగదండి. ఇప్పుడు దేవుని వాక్యంలో దేవుడు ఇంత సామర్థ్యాన్ని ఇచ్చాడు మనకి. అయినా సంఘంలో విభేదాలు. ఇక్కడ విభేదం వచ్చిందండి. దేవుడు ఇంత సామర్థ్యం ఇచ్చినప్పటికీ ఈ కొరింథీ సంఘంలో ఒక విభేదం ఉంటుంది. అందుకే రాస్తున్నాడు, మీరు మొదట ఎవరు అనేది మర్చిపోతున్నారని మీకు తెలియదా అని. మీరు ఒకప్పుడు విగ్రహాలు ఆరాధించేవారు, దేవుడు తెలియని ప్రజలు. దేవుడు తన కృపను బట్టి మిమ్మల్ని రక్షించి ఈ వరాలు మీలో నుంచి పనిచేసే గొప్ప కృపనిచ్చాడు. అవునా? కానీ విభేదం ఏంటి చూడండి. పౌలు మాట్లాడే మాటల్లో ఉంటుంది చూడండి. 13వ వచనం. ఎలాగనగా యూదులమనియు గ్రీసు దేశస్థులమనియు దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మ పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండగా అనేక అవయములుగా ఉన్నది. ఈ సందర్భం అంతా శరీరం గురించి మాట్లాడతాడండి. ఇక్కడ అవయవాల గురించి మాట్లాడతాడు పౌలు. రాస్తుంటాడు పత్రిక. ఎందుకంటే ఏ శరీరంలోని ఎన్ని భాగాలు ఉన్నాయండి? శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయండి? మాకు తెలీదు, సైన్స్ చదువుకున్న వాళ్ళకి. శరీరంలోని ప్రాముఖ్యంగా శరీరం, ఆత్మ, ప్రాణం 3 ఉంటాయి. అవునా? అవి మనకు కనబడతాయా? శరీరం కనబడుతుందండి. ఆత్మ ప్రాణం చూపించానంటే చూపించలేము. అవునా? అది అనుభవంలో తెలుస్తుంది. ఆశీర్వాదం కూడా అంతేనండి, అనుభవంలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ శరీరంలో మనకు కనిపించే భాగాలు ఏంటి? ప్రాముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోరు. అవునా? చేతులు, కాళ్ళు. ఒక చేతికి దెబ్బ తగిలినప్పుడు చెయ్యి అలా ఉండిపోద్దా? ఇంకో చెయ్యి వస్తుందండి ఆదరించడానికి. వస్తుందా? రాదండి? వస్తుందా? లేదా చేయికి దెబ్బ తగిలింది నాకు సంబంధం లేదంటదా? కన్నుకు దెబ్బ తగిలినప్పుడు శరీరం అంతా వేదన చెందుతుంది. అవునా? లేదు, నేను కన్ను నాకు సంబంధం లేదంటదా? వాక్యంలో అదే రాశాడండి చూడండి పౌలు. 18వ వచనం. 12-18. అయితే దేవుడు అవయములలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో నుంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువ ఘనపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. ఇది శరీర భాగాల గురించి వివరణ ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు కన్నుకి దెబ్బ తగినప్పుడు వెంటనే చెయ్యి వెళ్తుందో లేదండి? చెప్పండి, ఎవరికి వెళ్తుంది? ఎవరు స్పందించట్లేదు. దెబ్బ తగిలినప్పుడు శరీరం అంతా వేదన చెందుతుంది కదండి. కన్నుకి దెబ్బ తగిలినప్పుడు శరీరం అంతా బాధపడుతుంది. కన్ను మీదకి వెంటనే ఏం వెళ్తుంది? చెయ్యి వెళ్తుంది. మన బ్రెయిన్లో తెలుస్తుంది.
అవునా? స్పందన ఎక్కడ తెలుస్తుంది మొట్టమొదటిగా? బ్రెయిన్‌లో చెప్తుంటది. వెళ్ళు వెళ్ళు అని. వెంటనే మాట వింటాయా లేదా? వింటాయి. శరీరంలో ప్రతి భాగం మాట వింటాయండి. కాలుకి దెబ్బ తగిలినప్పుడు చెయ్యి అక్కడికే వెళ్తుంటది. తల చెప్తుంటది. స్పందన జరుగుతుంటది లోపల. కానీ ఇక్కడ కొన్నిసార్లు మనిషిని మనిషే మనం ప్రేమించుకోం. ఏ స్పందన ఉండదిక్కడ. అవునా? ఎందుకు? జ్ఞానం లేక. నాకు జరగలేదు కదా! అవునా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని వెంటనే ఖండిస్తాం జ్ఞానం లేక. ఒక మనిషి పడిపోయినప్పుడు మనకేం కలగాలి? బాధ కలగాలి. అవునా? ఆ వ్యక్తి కూడా లేవనెత్తబడితే బాగుండని. ఇప్పుడు శరీరంలో దెబ్బ తగిలినప్పుడు శరీరం అంతా స్పందిస్తుంది. శరీరంకి ఒక ఏక మనసు ఉంది. అవునా? శరీరంలోనే ఒక ఏక మనసు ఉంది. సరే, ఇంకో సందర్భం చూద్దాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ ద్రాక్షవల్లి ఎవరండి? ఇక్కడ పోలికెట్టి ద్రాక్షవల్లి యేసుప్రభు. అవునా? ద్రాక్షవల్లి అంటే ఏంటంటే ఓ మొక్క అనుకోండి. అవునా? ద్రాక్షవల్లి అంటే ఓ మొక్క. అనేక తీగలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరితో జతపరిచి ఉన్నాం? యేసుప్రభుతో జతపరచబడి ఉన్నాం. యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్తారు? తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వీరు మనతో ఏకమై ఉన్నారని. యేసుప్రభు వారు కూడా ఏక మనసు గురించే మాట్లాడతారు. అంటే అందరూ కలిసి ఉండాలని. ఇప్పుడు సంఘంలో మనం ఇలా రాబడ్డామంటే ఎవరు తీసుకొచ్చారు? యేసుప్రభుయేనండి. మనల్ని ఆయన తీసుకొచ్చాడు. సంఘంలోని ఇంతమంది ఉన్నామంటే ఆయన తీసుకురాబట్టి వచ్చాం. నేను సొంతంగా వచ్చేసాను అనుకోవడానికి లేదు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం అది. యేసు ప్రభువుని ఎవరైనా దేవుని కుమారుడు అన్నారంటే ఆ వ్యక్తి సొంతంగా పలకడది. అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం అది. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనం యేసు ప్రభు కృప ద్వారా తేబడ్డాం. రాబడిన తర్వాత జ్ఞానం లేనప్పుడు మనం ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచిండిని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ యేసుప్రభు వారు ఫలించడం గురించి. ఒక వ్యక్తి ఫలించాలంటే అది యేసుప్రభు వల్లనండి. యేసుప్రభు వల్లనే బహుగా ఫలిస్తాడు. ఇక్కడ మనం ఎవరు? మనం అందరూ తీగలం. మనం ఎవరండి? తీగలం. ఆయనతో అంటగట్టబడి ఉన్నాం. అక్కడ ఏం జరిగింది? ఒక శరీరంలో భాగాలన్నీ కలిసి ఒక చేతికి దెబ్బ తగిలితే శరీరం అంతా స్పందిస్తుంది. చెప్తానులేండి, అర్థమైనట్టు చెప్తాను. ఇంకో సందర్భం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం చూడండి. ఆరో అధ్యాయం 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు.
ఓకే. 1 కొరింథీ 3:16 చూడండి. ఓకే. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుని వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనదే, మీరు ఆ అవయవములై ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన శరీరం దేవుని ఆలయం అండి. మన శరీరం ఏంటి? దేవుని ఆలయం. ఇందులో మన శరీరంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోలేండి. ఇది జ్ఞానం. ఇది మనకు తెలియనప్పుడు నచ్చినట్టు తినేస్తాం. అవునా? ఎంతమంది తింటారు నచ్చినట్టు? అది జ్ఞానం కాదండి. నచ్చినట్టు తినకూడదు. ఎందుకంటే ఈ శరీరం దేవుని ఆలయం. దేవుని ఆలయం అన్నప్పుడు మనం ఈ శరీరాన్ని కూడా దేవుడి జ్ఞానంతోనే జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానం లేనప్పుడు మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తాం, శరీరంలో ఇబ్బందిని కలుగ చేసుకుంటాం. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెప్పారండి? ఐక్యత గురించి మాట్లాడాను. అవునా? ఐక్యత అనేది మనకు ఎలా వస్తుంది అనేది నేర్చుకోబోతున్నామండి వాక్యంలో. ఇప్పుడు శరీరం గురించి ముందు మాట్లాడాం. అవునా? శరీర భాగాలన్నీ స్పందన ఉంది. శరీరంలో ఒక స్పందన ఉంది. ఒక చేతికి నొప్పి వచ్చినప్పుడు శరీరంలో భాగాలన్నీ స్పందిస్తాయి. ఎందుకు? ఈ శరీరం ఆయన ఆలయం. సంఘానికి ప్రాముఖ్యమైనది ఏంటి? 4 స్తంభాలని చెప్పాను. ఏంటండి? మొదటి స్తంభం వాక్యం, రెండోది సహవాసం, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన చేయట. ఇందులో మన సహవాసం కోసం మాట్లాడుతున్నాం. మరి మనకి సహవాసంలో అభివృద్ధి మనం కలుగుటకు అంటే సహవాసంలో మనం అభివృద్ధి చెందుతున్నాం. సహవాసంలో మన ఎదుగుదల అనేది ఎలా మనకు తెలుస్తుంది అంటే అది సంఘంలోనే తెలుస్తుందండి. మనం వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నిద్దామన్నా జరగదు. అది లేదు, నేను ఆ వ్యక్తిని ప్రేమించాలి, ఆ వ్యక్తికి నేను సహాయం చేయాలి, ఆ వ్యక్తి పడిపోయాడు నేను లేవనెత్తాలంటే మనిషి సామర్థ్యాన్ని బట్టి జరగదు. అది ఎవరి సామర్థ్యాన్ని బట్టి జరుగుతుందండి? యేసు ప్రభువుని బట్టే. ఎందుకు? సహవాసంలో ఏముంది? జీవం ఉంటుందండి. ఎవరి జీవం? దేవుని జీవం ఉంటుంది. ఒక సందర్భం చెప్తాను చూడండి. ఇప్పుడు లోకస్వార్త చూడండి. లోకస్వార్త 5వ అధ్యాయం చూడండి. లోకస్వార్త 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. 5:18 ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరు, కానీ జనులు గుంపుగూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లబడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసం చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిచయులు దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించి కొనసాగిరి. ఇక్కడ యేసుప్రభు వారు మొట్టమొదటి పలికిన మాట ఏంటండి? ఆ వ్యక్తిని చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పగా ఆ వ్యక్తి స్వస్థత కలిగింది. యేసుప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొస్తే స్వస్థత కలుగుతాని ఆ మనుషులకి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందండి? విన్నారు. విన్నబట్టే వారికి యూనిటీ వచ్చింది, ఒక ఐక్యత వచ్చింది. మనం వాక్యం విన్నప్పుడు దేవుని సన్నిధిలో అందరికీ ఒక ఏకమనసు వస్తుందండి. యేసుప్రభు వారు కూడా అదే చూశారు. చూడండి 20వ వచనం. ఆయన వారి విశ్వాసము చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. ఇప్పుడు ఈ నలుగురు మనుషులకి ఏకమనసు ఎలాగొచ్చింది? యేసుప్రభుని గురించి విన్నారండి. ఏం విన్నారు? పాప క్షమాపణ గురించి విన్నారు. ఏం విన్నారు? పాప క్షమాపణ గురించి విన్నప్పుడు మనకి ఐక్యత వస్తుందండి. ఏమొస్తుంది? దేవుని సామర్థ్యం మనలో నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులకి ఆ వ్యక్తి మీద ఏం కలిగింది? ఏం కలిగిందండి? అంత ధైర్యం చేశారంటే, అంత ఒక స్టెప్ తీసుకున్నారంటే అది మనిషి సామర్థ్యం కాదు. అది మనం చూడాల్సింది వాక్యంలో దేవుని సామర్థ్యాన్నండి. నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని మోసుకొని మనుషులందరూ గుంపుగూడి ఉంటే ఇంట్లోకి తీసుకెళ్ళడానికి స్థలం లేకపోతే పెంకులు ఇప్పిస్తారు. ఏమి ఇప్పారండి? పెంకులు ఇప్పారు. ఎవరైనా ఇంటి పెంకు ఇప్పితే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మన ఇంటి మీద చిన్న గీత పడితేనే ఒప్పుకోం, గొడవకి వెళ్తాం. ఎంతమంది వెళ్తారు? మనుషులకి వెళ్తామండి. అది మనిషి యొక్క స్వభావం. అది మనల్ని ఎవరైనా అంటే ఒప్పుకోం. మన ఇంటి మీద రాళ్ళు విసిరితే ఒప్పుకోం.
ఎవరైనా పెంకి విసిరితే వారి మీద కేసు పెడతాం. ఇంట్లో నుంచి మర్యాదపూర్వకంగా పిల్లలకి అది అలా ఎలా పెంకులు ఇప్పేస్తారని. కానీ నలుగురు మనుషులు పెంకులు ఇప్పేశారు. ఎవరిని చూడట్లేదు, ఒక యేసు ప్రభునే చూస్తున్నారు. అంటే రిస్క్ చేశారు లేదా జీవితంలో? ఏమైపోయినా పర్లేదు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఒక గురుగా పెట్టుకున్నారు. అద్భుతాన్ని చూసారా లేదా? వారికి అంత ధైర్యం ఎలాగొచ్చింది, అంత సామర్థ్యం ఎలాగొచ్చింది? పాపక్షమాపణ పెట్టానండి. పాపక్షమాపణ గురించి విన్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, జీవితంలో ఒక అడుగు వేస్తాడు విశ్వాసంతో. యేసు ప్రభు వారు ఆయన వారి విశ్వాసం చూసి, వాక్యం విన్నప్పుడు విశ్వాసం వస్తుందండి, అది దేవుడు మనల్ని చూస్తాడు. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత మనం వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? మనలో విశ్వాసం కలుగుతుందండి. విశ్వాసంతోనే అడుగు తీసుకోగలం. ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, ఈ నలుగురు వ్యక్తులకి ఒక ఏక మనసు వచ్చింది. ఏమొచ్చింది? ఒక ఏక మనసు వచ్చిందండి. మనం దేవుని సన్నిధిలో వాక్యం విన్నప్పుడు, మనం సహవాసంగా కూడి వాక్యం విన్నప్పుడు ఏక మనసు వస్తుందండి మనకి. వచ్చినప్పుడే మనం స్టెప్ తీసుకోగలం. అందుకే సంఘానికి రావాలి. ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలండి. సంఘంలో ఏముంది? దేవుని యొక్క జీవం ఉంది. మన సహవాసంగా కూడినప్పుడు ఆ జీవం మనలో నుండి ప్రవహిస్తుంది. ఆ వ్యక్తులు ఊరికే ఉండిపోరండి. స్పందన లేకుండా ఏమి ఉండరు వాళ్ళు. శరీరంలో ఉన్న భాగాలే స్పందిస్తున్నాయండి. అవునా? దేవుని మాట విన్న తర్వాత ఈ నలుగురు వ్యక్తుల్లాగా మనం కూడా స్పందిస్తాం. హల్లెలూయా. ఏ స్పందన లేకుండా ఉండిపోడు మనిషి సంఘానికి వచ్చిన తర్వాత. ఎందుకు? దేవుని జీవం ప్రవహిస్తుంది. హల్లెలూయా. అది మనిషి జీవం కాదండి, మనిషి సామర్థ్యము కాదు. దేవుని సన్నిధికి వచ్చి కృపావాక్యం విన్న తర్వాత పాప క్షమాపణ గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవుని జీవం ప్రవహిస్తుంది మనలో నుండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆయన చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండే. ఎందుకంటే ఇక్కడ మనుషుల్ని ఆయన నానా విధాలుగా ఎంచుకున్నాడు. ప్రతి మనిషికి ఒక వరాన్ని ఇచ్చాడు. నాకేం లేదు, నాకు వరమే లేదు, నాకు మాట్లాడమే రాదు అని అనుకోవడం. మనల్ని మనం చూసుకుంటున్నాం. మనల్ని మనం చూసుకున్నప్పుడు ఈ భూమి మీద ఏమీ చేయలేం. చూడాల్సింది యేసుప్రభుని. యేసుప్రభుని చూసినప్పుడు కొండలను కూడా పెకిలించుతామండి, అంత విశ్వాసం ఉంది మనకి. హల్లెలూయా. ఇక్కడ నలుగురు వ్యక్తులు కలిసి ఆ వ్యక్తిని మోసుకొని పైకి ఎక్కించారంటే అది మనుషులుగా మనం వివరించలేం. అవునా? ఆ ఇల్లు ఎంత ఎత్తుకుంటాయో మనకేం తెలుసు? అవునా? తాళ్ళు కట్టి లేపారు. చూడండి, ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఒక బీరువాని పైకి తీసుకెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్తారు? సెకండ్ ఫ్లోర్కి తాళ్ళు కట్టే తీసుకెళ్తారు. అవునా? ఎంత కష్టం అది. మన బీరువాని తీసుకెళ్ళడానికే మన నానా కుస్తీలు పడతాం. అవునా? అవునా కదండి? బీరువాలు ఏం పెట్టుకుంటారు? డబ్బు కదండి. అందుకు బీరువా నలిగిపోకూడదు. నలిగిపోవడం అంటే చిదిగిపోకూడదు. తాళ్ళు కట్టి జాగ్రత్తగా మోసిన వ్యక్తుల్ని చాలా మాటలు తిట్టి చిన్న గీత పడితే వాయించి అయినా తీసుకెళ్తాం. అలాంటిది ఈ నలుగురు వ్యక్తులు ఆయన మాట విని పాపక్షమాపణ గురించి తెలుసుకొని ఒక వ్యక్తిని, మంచం మీద పడిపోయిన వ్యక్తిని ఊరికే వదలలేదు. మాకెందుకులే అని అనుకోలేదు. ఆ వ్యక్తి మంచం మీద పక్షవాయువుతో పడిపోతే మాకేంటి సంబంధం, మేము బాగానే ఉన్నాం కదా అని అలా ఉండిపోలేదు వాళ్ళు. ఎప్పుడైతే యేసుప్రభు గురించి మాటలు విన్నారో వారిలో విశ్వాసం పొంగిందండి. పొంగి పొరులుతుంది. పొంగి పొరిలినప్పుడు ఆ వ్యక్తి మన కుటుంబస్తుల్లో కానీ మన బంధువుల్లో కానీ ఎవరైనా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి ఆయన తీసుకురాకుండా మనం ఉండలేము. మన ఎదురుగా కష్టపడుతున్న వ్యక్తి మనం చూసి ఏ స్పందన ఉండట్లేదంటే అర్థం ఏంటి? కృప అర్థమవట్లేదు. కృప అర్థమైతే దేవుని కృప తన్నుకుంటూ వస్తుందండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి దేవుని వాక్యం? దేవుని కృప వింటున్నప్పుడు మనం ఈ భూమి మీద స్పందిస్తూనే ఉంటామండి. ఎందుకు స్పందిస్తామంటే దేవుని సామర్థ్యం మనలో నుంచి పనిచేస్తుంటుందని. పౌలు ఏం రాశాడు కొరింథీ సంఘానికి? మీరు గొడవలు ఆడుకోవద్దు, మీరు గ్రీసు దేశస్థులమని మేము యూదులమని అలా గొడవలు ఆడుకోకండి. శరీరంలోని భాగాలన్నీ రకరకాలుగా ఉన్నాయి. అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఒక అవయవానికి దెబ్బ తగిలినప్పుడు శరీరంలో అవయవాలన్నీ స్పందిస్తాయి. అవునా? చెప్తుంటా తల స్పందించని, వెంటనే స్పందిస్తాయి. ఎందుకు? స్పందించకుండా ఉండలేవు, ఆ నొప్పి భరించలేవు. ఇప్పుడు కుడి చేతికి దెబ్బ తగిలితే ఎడం చేతికి నొప్పి వస్తుందండి? చెప్పండి. కుడి చేతికి దెబ్బ తగిలితే ఎడం చేతికి నొప్పి వస్తుందా? దేనికి నొప్పి వస్తుంది? తగిలిదానికి నొప్పి వస్తుంది. కానీ ఆదరించడానికి ఈ చేయి కూడా వెళ్తుంది. అవునా? వెళ్తుందా లేదండి? వెళ్తుంది. కట్టు కూడా కడుతుంది.
ఒక చేతితో ఎంతమంది కట్టుకున్నారు? అందరం కట్టుకునే వాళ్ళే. దెబ్బ తగిలినప్పుడు కడతాం కట్టు. ఎలాగోలా కడతాం. ఎడం చేతికి దెబ్బ తగిలి కుడి చేతితోని పని చేస్తాం. ఎందుకు? మనదే కదా మన శరీరం. భాగాలన్నీ స్పందిస్తుంటాయి. ఇక్కడ ఈ నలుగురు వ్యక్తులు స్పందించారండి. ఎప్పుడు స్పందించారు? పాపక్షమాపణ గురించి మనం వింటున్నప్పుడు స్పందిస్తామండి. ఎందుకు? విశ్వాసంతో అడుగు తీసుకుంటాం. దేవుడు లోపల చెప్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు స్పందించని, వెళ్ళని. ఇది మన సామర్థ్యం కాదండి. ఇది మన సామర్థ్యాన్ని బట్టి జరగదు. ఈ నలుగురు వ్యక్తులు కలిశారంటే అది ఆయన సామర్థ్యం. పాపక్షమాపణ గురించి మనం వింటున్నప్పుడు కలుస్తాం. కలిసి ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి దేవుని సన్నిధిలో? మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇది ఎలా జరుగుతుంది అనేదే పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడండి ప్రాముఖ్యంగా. చూడండి, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడి సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, చూసారా, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించను. చూసారు, కొందరు ఉపకారములు చేస్తారంట వాళ్ళు. ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తికి ఉపకారం అది వరం. అది దేవుడు ఇస్తాడండి వరాలు. కొంతమంది ప్రభుత్వం చేస్తారు, కొంతమంది బోధకులు అవుతారు, కొంతమంది అద్భుతాలు చేస్తారు. ఇవందరూ సంఘంలో నుంచి వస్తారు, బయట నుంచి రారండి. ఎవరో వస్తారులే, ఎవరో లేదండి, ఇక్కడి నుంచే మొదలవుతుంది. హల్లెలూయా. 120 మంది మేడగదిలో యేసుప్రభు కనిపెట్టమన్నప్పుడు కనిపెట్టిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మొట్టమొదటి లేచిన వ్యక్తి ఎవరు అనుకున్నారు? పేతురే. యేసుప్రభు నాకెవరో తెలియదన్న వ్యక్తే మొదట లేచాడు. అవునా? లేచి మాట్లాడిన తర్వాత 3000 మంది రక్షించబడ్డారు. అవునా? దేవుడు ఒక మనిషిని వాడుకున్నాడు. దేవుడు మనుషులు వాడుకుంటాడండి సంఘంలో. హల్లెలూయా. ఇక్కడ సంఘంలోనే ఉందండి, బయటనే ఉందా? చూడండి. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, సంఘంలో దేవుడు సంఘంలో మొదట అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడుగాను నియమించెను. ఇప్పుడు ఈ శరీరానికి శిరస్సు ఎవరండి? సంఘానికి శిరస్సు ఎవరు? ఆ పోలికి చెప్తున్నాడండి పౌలు. అదే రాశాడు తర్వాత ముందు సందర్భంలో మనం చదివాం, మీ శరీరం దేవుని ఆలయం అని. వ్యక్తిగతంగా చెప్తున్నాడు, సంఘంగా చెప్తున్నాడండి. ఇది రెండిట్లుగా వర్తిస్తుంది. వ్యక్తిగతంగా వర్తిస్తుంది, సంఘంగా కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ సంఘంలో మనం అందరం అవయవాలం. ఎవరు? శిరస్సు ఎవరు? యేసుప్రభు అండి. పౌలు అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి 30వ వచనం. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలో అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియోగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. చూసారా, సర్వోత్తమైన మార్గాన్ని చూపుతున్నాడంట. ఎవరికి? సంఘానికే చెప్తున్నాడు పౌలు. ఇన్ని వరాలు సంఘంలో కలిగి ఉన్నారు మీరు. ఎంతమందికి తెలిసండి సంఘంలో ఇన్ని వరాలు ఉన్నాయండి? దేవుడు చేస్తాడండి మనుషులు వాడుకొని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు? సర్వోత్తమైన మార్గముని మీకు చూపుచున్నాను. ఏంటి ఆ సర్వోత్తమైన మార్గం? చూడండి 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూషుల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచుని గనగనలాడు తాళమునై యుందును. ఏముంటుందండి? ఇప్పుడు నాకు మనుషులకి చాలా దేవుడిచ్చాడు. అవునా? దేవుడిచ్చిన బట్టే వెళ్తున్నాడు మనిషి. అదే అనుకొని వెళ్తుంటాడు. ప్రేమ లేకపోతే మ్రోగిడి కంచు గనగనలాడిచ్చు తాళమునై శబ్దంలా ఉంటుందంట. అది ఒక శబ్దం, ధ్వని అంతే. శబ్దం అంటే వినబడుతుంది, అక్కడ ఏమి ఉండదు. 2వ వచనం. ప్రవచించు కృపావారం కలిగి మర్మములని జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఏమి లేకపోతే అండి? ప్రేమ లేకపోతే ఎలా వస్తుంది ప్రేమ?
ఇది ఎవరిదండి ప్రేమ? యేసుప్రభు ప్రేమ అండి. నలుగురు మనుషులు ఆ వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎవరిదా ప్రేమ? యేసుప్రభుదండి. ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుని ప్రేమ మనలో పొంగి పొర్లుతుందండి. హల్లెలూయా. ఖాళీగా ఉండం. అవునా? నలుగురు వ్యక్తులు నాకెందుకులే అని అనుకోలేదు ఆ వ్యక్తిని. దేవుని కృప అర్థమవుతున్నప్పుడు మన స్పందన దేవుని కృప ద్వారానే స్పందిస్తామండి. మనిషిగా స్పందించం. మనం ఎంత చేయాలనుకున్నా చేయలేం. ఈ శరీర భాగాన్ని కూడా పోలిక ఎందుకు చూపించాడు? ఈ చెయ్యికి దెబ్బ తగిలితే చెయ్యి వెంటనే స్పందిస్తుంది. ఈ చెయ్యి మళ్ళీ చెప్పాలా స్పందించని? దేవుడు తయారు చేశాడండి శరీరాన్ని. ఇప్పుడు తల ఎవరు సంఘానికి? యేసు ప్రభు. ఇప్పుడు స్పందనే రావట్లేదంటే అర్థం ఏంటి? కృప అర్థం అవ్వట్లేదండి. కృప అర్థమవుతున్నప్పుడు స్పందన దేవుని గురించిన తృష్ణ వేరుగా ఉంటుంది. దావీదు దేవుని కొరకు తృష్ణగా అంటాడు. ఆ దావీదే రాశాడు, ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరము ఎంత మేలని. దేవుని కృప అర్థమవుతున్నప్పుడు మనం ఆనందాన్ని సమృద్ధి జీవాన్ని సంఘంలో అనుభవిస్తుంటామండి. దేవుడు సంఘంలో డైరెక్ట్గా పనిచేస్తాడండి. బయట ఒంటరిగా ఉంటే ఏం దొరకదు భూమి మీద. సంఘంలో నుండే దేవుడు పనిచేస్తాడు. సంఘాన్ని నిర్ణయించింది ఆయన. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. మనం అవయవాలం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? మన శరీరాన్ని చూసుకున్నప్పుడల్లా సంఘం జ్ఞాపకం రావాలండి. అందుకే పౌలు చెప్తున్నాడు, ఈ శరీరం చూసినప్పుడల్లా సంఘం జ్ఞాపకం రావాలి. ఎందుకు అనుకున్నారు? తల యేసుప్రభు, శిరస్సు ఆయన చెప్తుంటాడు మాటలు. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన సామర్థ్యం మనలో నుంచి పనిచేస్తుంటుంది. స్పందిస్తూనే ఉంటామండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? స్పందిస్తూనే ఉంటాం. ఎందుకు? ఆయన జీవం ప్రవహిస్తుంది, మంద కాదు అది. ఎఫ్సి పత్రిక చూడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏం చేస్తున్నాడండి పౌలు? ప్రార్థిస్తున్నాడంట. ఎందుకు? ప్రేమలో వేరుపారమని. ఎవరిదా ప్రేమ? యేసుప్రభు ప్రేమ అండి. హల్లెలూయా. అదేనండి, ఆ మార్గం గురించి చెప్తున్నాడు అక్కడ. మనం ఎన్ని కలిగి ఉన్నామో, మనకి ఎంత మాటలొచ్చు, మనం ఏం చేసేయగలమని కాదండి. ఆయన ప్రేమను తెలుసుకుంటున్నప్పుడు ఆయన జీవం ప్రవహిస్తుంది. ఆయన సామర్థ్యం మనిషిలో నుంచి ప్రవహిస్తుంది. అద్భుతములు చేయవాడు ఆయన, ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయన. మరి ఇప్పుడు అద్భుతం ఎలా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను సంఘానికి వస్తున్నాను, నా జీవితంలో అద్భుతాలు కావాలి, లేదా కుటుంబ జీవితంలో అద్భుతాలు కావాలి, మా భర్త మారాలి. మనుషులుగా ప్రతి మనిషికి ఆశ ఉంటుందండి హృదయంలోనే. అందరూ ఆశపడతారు. మరి అది ఎలా జరుగుతుంది? ఆయన ప్రేమలో వేరుపారుతున్నప్పుడు అండి జరుగుతుంది ఖచ్చితంగా. ప్రేమలో వేరుపారడం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఎంతమందికి అర్థమైందండి? మళ్ళీ చదువుతాను చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. యేసుప్రభు కనపరుచుకుంటాడండి మనకి. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞలు అంటే భయపడిపోకండి, మాటలండి, ఆయన మాటలు. హల్లెలూయా. ఆయన మాటలు ఏముంది? జీవం ఉంది. ఆయన మాట వింటే విశ్వాసం వస్తుంది, మనం ఆయన జీవంతో ప్రవహిస్తాం ఈ భూమి మీద. ఇక్కడ ఏముంది? 21. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకునివాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమిపడును. ఇప్పుడు యేసుప్రభు గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మన జీవితంలో తండ్రి పనిచేస్తాడండి. హల్లెలూయా. అదేనండి జవాబు. అంతే.
సహవాసంగా మనం వచ్చినప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి సంఘంలో? యేసుప్రభు గురించేనండి. యేసుప్రభు గురించి మనం మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ఎవరు పనిచేస్తారు? తండ్రి అని దేవుడు పనిచేస్తాడండి. ఇది నేను చెప్తుంది కాదండి. యేసుప్రభువే స్వయంగా మాటలు పలుకుతున్నారు ఆయన. ఎంతమంది నా జీవితంలో దేవుడు పనిచేయాలని? సులువండి. ఇదే జవాబు జీవితానికి. చూడండి, నా ఆజ్ఞలు అంగీకరించి వాడిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమిబడును. ఆయన్ని ప్రేమించడం అంటే మనం ఆయన్ని ప్రేమించలేమండి. ఆయన ఇచ్చింది తీసుకుంటే ఆయన్ని ప్రేమించినట్టే. హల్లెలూయా. ఆయన ఇచ్చింది తీసుకోవడమే. ఆయన మాటలు మనం వింటున్నామంటే అర్థం ఏంటండి? ఆయన తెలుసుకుంటున్నామని అర్థం. అవునా? అది ఆయన సామర్థ్యాన్ని బట్టి జరుగుతుంది. సంఘంలో ఉన్నప్పుడు ఆయన సామర్థ్యాన్ని బట్టి ఏదైనా చేయగలమండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన సామర్థ్యమే. మన పరిస్థితిలో కరువు ఉన్నా, అనారోగ్య స్థితి కానీ ఏది ఉన్నా సరే, మనం సంఘంలోకి వచ్చి కూర్చున్న తర్వాత సహవాసంలో ఉన్నప్పుడు ఆయన పనిచేస్తాడు మన జీవితంలో. హల్లెలూయా. మనకు ఒక ఐక్యత ఉంటుందండి. అది ఆయన సామర్థ్యాన్ని బట్టి కలుగుతుంది, మనిషిని బట్టి కాదు. అందుకే మొట్టమొదటి ఏం చదువుకున్నాం? కీర్తనలు చూడండి. 133 కీర్తన. 133 కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీద దిగి వచ్చి హెర్మోను పర్వతం వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవల్లని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సహవాసంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడండి. ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. అవునా? ఆయన మాటలు వింటున్నప్పుడు మనలో ఆయన జీవం ప్రవహిస్తుందండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది. ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవుడే మన జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. నన్ను ప్రేమించేవాడు, నన్ను ఎవరైతే నా మాటలు విని ప్రేమిస్తున్నారో చెప్పండి, మన జీవితంలో తండ్రి పనిచేస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉంది. సహవాసంలో ఏముందండి? ఆశీర్వాదము శాశ్వత జీవం ఉందండి. దేవుడు ఇచ్చాడు మనకి. ఇది అనుభవించాలంటే యేసుప్రభుని తెలుసుకోవడమేనండి. యేసుప్రభుని చూస్తేనే, యేసుప్రభుని తెలుసుకుంటేనే. ఎంతగా మనం తెలుసుకుంటామో ఆశీర్వాదం శాశ్వత జీవం మనం అనుభవిస్తాం. ఎందుకు? యేసుప్రభు ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారండి? సర్వోన్నతమైన మార్గం చూపుచున్నాను అన్నాడు కదా పౌలు. ఎవరా మార్గం? యేసుప్రభునేనండి. పౌలు అంతా చెప్తుంది యేసుప్రభు కోసమే. మీరు గొడవలు ఆడుకోకండి. శరీరంలో భాగాలే స్పందిస్తున్నాయి. దేవుడు సహవాసంగా మిమ్మల్ని ఒక దగ్గర స్థలంలో ఉంచాడు. మీరు శరీరంలో ఉన్న అవయవాలు చూడండి ఎలా స్పందిస్తాయో. బలహీనంగా ఉన్న అవయవాన్ని చూసి శరీరం అంతా స్పందిస్తుంది అని చెప్తున్నాడు. సర్వోన్నతమైన మార్గం. ఇప్పుడు మీరు వేరుపారాలంటే యేసు ప్రభుని గురించి తెలుసుకుంటే ఆయన ప్రేమలో వేరుపారుతాం. ఎందులోండి? ఆయన ప్రేమలో. మనల్ని ఎంత ప్రేమించాడు ఆయన? మనల్ని ఎంత ప్రేమించాడండి? మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అవునా? ఆయన ఈ భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చాడు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన మానవుడిగానే మనలా ప్రయాణించి, సాధారణ మానవుడిగా ప్రయాణించి మన కొరకు ఆయన సమయం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అప్పగించి ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత మేడగదిలో కనిపెట్టమన్నాడు సహవాసంగా. మేడగదిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ యేసుప్రభు మాటలే జ్ఞాపకం చేస్తాడండి. ఆయన మాటలు మనం వింటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ యేసుప్రభుని మనం ఎంతగా చూస్తామో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. యేసుప్రభుని ఎందుకు చూడాలి? ప్రశ్న ఎందుకు ఎవరికి రాలేదండి. యేసుప్రభుని ఎందుకు చూడాలి అసలు? సరే చెప్పి ముగించేస్తానులేండి. కీర్తనలు 33 5వ వచనం చూడండి. కీర్తన 33 5వ వచనం చూడండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు.
లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకం దేంతో నిండి ఉంది? ఆయన కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత ఏమైందంటే సమస్తం వచ్చింది. ఆయన మాటలు విన్నప్పుడు మన జీవితంలోనే ఏదైనా పరిస్థితి కనిపించట్లేదా? ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నప్పుడు ప్రతి ఆశీర్వాదం మనల్ని వెంటాడుతుందండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? సరే, ఇంకా చూపిస్తాను మీకు. సామెతలు 8వ అధ్యాయం చూడండి. సామెతలు 8వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఏం చేయాలండి? ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకొను. నా యందు అసహ్యపడి వారందరూ మరణం స్నేహించుదురు. ఇదేంటంటే ఈ సందర్భం ఇక్కడ నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను అంటే ఇక్కడ జ్ఞానం గురించి అండి. ఈ అధ్యాయం మీరు చదువుకోండి, 8వ అధ్యాయం. జ్ఞానం ఎవరు? యేసుప్రభు అండి. యేసుప్రభుని మనం ఎంతగా చూస్తుంటామో జీవాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఆయన కృపను అనుభవిస్తామండి. యేసుప్రభు మాటలు మనం వింటున్నామంటే అర్థమేంటి? అర్థమేంటండి? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. మనం ఆయన ఇచ్చింది తీసుకోవడమే. ఆయన మాటల్లో ఏముంది? జీవం అండి. ఎంతమందికి కావాలి జీవం? సత్యం, జీవం, మార్గం ఆయనండి. ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది. మరి ఆయన జీవం వస్తున్నప్పుడు తీసుకోలేదా? ఇప్పుడు మాటలు వినట్లేదంటే అర్థం ఏంటి? తీసుకోవట్లేదు జీవాన్ని, వద్దని తీసుకుంటున్నాం మనమే. మరి ఆయన మాటలు వింటున్నప్పుడు మనలో జీవం ప్రవహిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఆయన జీవంతో ఏలుబడి చేస్తామండి. భూమి మీద ఏం చేస్తాం? ఆయన జీవంతో ఏలుబడి ఎంతమంది చేయాలనుకుంటున్నారు? ప్రతిదినము యేసుప్రభు శిలువ బలియాగం గురించి మాట్లాడండి నోటి మాటతో. నేను క్రీస్తు యేసున దేవుని నీతిని అని మాట పలికామంటే అర్థం ఏంటి? జీవాన్ని పలికాం. అవునా? జీవం ఆయన ఇచ్చింది. ఆయన జీవాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకు? మొదటి ఆదాం ద్వారా మనం కోల్పోయాం జీవాన్ని. యేసుప్రభు ద్వారా మరలా జీవం వచ్చింది. ఆయన ఏమై ఉన్నారు? ఆయన జీవం. సంఘంగా మనం కూడి ఉన్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు ఆయన జీవం ప్రవహిస్తుంది. ఆయన ప్రేమలో వేరు పారుతాం. వేరు పారినప్పుడు మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడండి. ఇప్పుడు హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మనలో ఉన్నాడు. ఆయన పనిచేస్తాడు. ఆయన పనిచేసే విధానం ఏంటి? యేసుప్రభుని గురించిన మాటలే జ్ఞాపకం చేస్తాడు. మనం వింటున్నప్పుడు ఆయన జీవం ప్రవహిస్తూనే ఉంటుంది మనలో. హల్లెలూయా. ప్రవహిస్తున్నప్పుడు ఈ భూమి మీద మనం ఏలుబడి చేస్తామండి. ఎలా ఏలుబడి చేస్తామంటే, ఇప్పుడు యేసుప్రభు వారు ఏమై ఉన్నారు? ఎక్కడ ఉన్నారండి యేసుప్రభు? ఆయన తండ్రి కుడిపార్శ్వన. ఏ విధంగా ఉన్నారు? ఆయన మహిమ దేహంతో ఉన్నాడండి ఆయన. అవునా? ఆయనలో ఏమైనా అనారోగ్యం ఉంది? ఇప్పుడు ఆయనలో ఆరోగ్యం ఉంది. అవునా? ఆశీర్వాదం సమస్తం ఉంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారంగా ఉన్నామని మన జీవితంలో ఎల్లప్పుడూ పలికిసుకోలేం. ఎంతమంది పలుకుదాం అనుకుంటున్నారు? నోటి మాట పలకాలండి. ఎందుకు? మనం నూతన సృష్టి. పౌలు సంఘానికి రాస్తున్నప్పుడు జాగ్రత్తగా చదవండి వాక్యం. నేను నూతన సృష్టిని అని రాస్తాడు. అవునా? ఇక జీవించినది నేను కాదు క్రీస్తే అంటాడు. నేను అన్నాడంటే అర్థం ఏంటి? పౌలు తన జీవితంలో పలికిసుకుంటున్నాడు. పలికి అనుభవించాడండి పౌలు దేవుని జీవాన్ని. అందుకే దేవుని మాటలో జీవం ఉంటుంది. మన సంఘంగా కూడి వచ్చినప్పుడు, సంఘంగా కలిసి మనం కూడుతున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు మనకి ఆయన మాట ద్వారా మనకి ఏకమనసు వస్తుందండి. హల్లెలూయా. ఏక మనసుతో మనం ఆయన సన్నిధిలో ప్రయాణిస్తూ ఈ భూమి మీద ఏలుబడి చేస్తాం. హల్లెలూయా. దేవుడు ఇంత కృపను మన అందరికీ ఇచ్చాడు. ఎంతమంది ఆనందిస్తున్నారు? దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. హల్లెలూయా. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. సిలువను గెలిచిన సజీవుని త్యాగము విలువని తెలిపెను పరిశుద్ధుని రక్తము. ముందే తెలియను తన బలియాగము, తెలిసే చేసెను స్వబలిదానము.
ఇచ్చిన ఆజ్ఞానుసారము తననే వంచెను, తనువే అర్పించెను. దేవాని త్యాగము మము రక్షించెను, పాపము నుండి విడిపించెను. సిలువను గెలిచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తం. సిలువను గెలిచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనం ఆనందంగా ఉండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన శరీరంలో ప్రతి బాధను, ప్రతి శిక్షను భరించాడు ఆయన. మనం అనుభవించవలసిన శిక్షను ఆయన శరీరంలో భరించాడు ఆయన. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన జీవం ప్రవహిస్తుంది, ఆయన జీవం ప్రవహిస్తూనే ఉంది. అంత కృపను మనకిచ్చాడు. ఈ సమయంలో ఎవరికైనా అనారోగ్య స్థితిలో కానీ మానసికంగా కానీ నలిగిపోతే ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటి చిందించాడు. ఆయన రక్తాన్ని ఎంతగానో చిందించాడు. మనము ఆయన రక్తం ద్వారానే నీతిమంతులుగా తెచ్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాం. ఆయన రక్తం ద్వారా మనం కొనబడ్డాం. ఆయన రక్తం అంత అమూల్యమైనది, ఆయన రక్తం అంత విలువైనది. ఆయన మనకు విలువిచ్చాడు. ఆయన మనల్ని ఎంతోమంది అసహించుకున్నారు, ఎంతోమంది దూషించారు, ఎంతోమంది అవమానించారు. ఆయన మనల్ని హత్తుకున్నాడు, ఆయన రక్తంతో కొన్నాడు. ఇదేనో మనం ఆయన సొత్తై ఉన్నాం, మనం ఆయన సొత్తై ఉన్నాం. ఆయన వింతైన సొంత సొత్తు మనం. ఎందుకంటే ఆయన రక్తంతో కొనబడ్డాం. మనం ఆయన సొత్తై ఉన్నాం. మనల్ని ఆయన రక్తంతో కొన్నాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన. మీరు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మా కొరకు నాయన శిలువ మీద బలియాగమై మీ రక్తం అంతా చిందించి మీ రక్తంతో కడిగి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. ఎంతగా మిమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి వందనాలు దేవా. మీకు వందనాలయ్యా. దేవా, మీ కృపావాక్యంలో మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగింప చేయమని వేడుకుంటున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు దేవా. మీ వాక్యంలో ఉన్న గొప్ప మర్మాలు మాకు వివరించిన విధానం బట్టి వందనాలు దేవా. సంఘంలో ఐక్యత తీసుకొచ్చేవారు మీరు నాయన. మీ సామర్థ్యంతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ భూమి మీద మమ్మల్ని ఏలుబడి చేయమన్నారయ్యా. ఈ భూమి మీద మమ్మల్ని ఏలుబడి చేయమన్నారయ్యా దేవా. మాకు అనేక వరాలు ఇచ్చారు నాయన. మీ సామర్థ్యం మాకుందయ్యా. మీ సామర్థ్యం మాలోనే ఉంది నాయన. దేవా, మమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగం వ్యాపారం చేస్తున్నారో వారికి మీ జ్ఞానం కృపణ దయచేయండి. అంచెలంచెలుగా ఎదింప చేసుకోమని వేడుకుంటున్నాను దేవా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు వాడుకోండి నాయన. అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోండి నాయన. ఎందుకంటే దేవా, అభివృద్ధి ఇచ్చేవారు మీరు నాయన. అది నాయన మీ కృపావాక్యం ద్వారానే మాత్రమే నాయన. మేము ఈ వాక్యాన్ని మేము ఎంతగా వింటామో మీ జీవం మాలో ప్రవహిస్తూనే ఉంటుంది నాయన. ఎందుకంటే మీ మాటలో జీవం ఉందయ్యా. ఆ జీవం గురించి మేము వింటున్నప్పుడు ఆ జీవం మాలో నుండి ప్రవహిస్తుంది నాయన. మాలో నుండి అనేక మందిలోకి వెళ్తుంది నాయన. దేవా, నలుగురు వ్యక్తులు మీ మాటలు విని ఒక వ్యక్తిని మోసుకొని వచ్చారయ్యా మీ దగ్గరికి. మీ మాటలు విన్న వ్యక్తులు మీ జీవంతో ప్రవహిస్తారు నాయన. మీ జీవం వారిలో ప్రవహిస్తుంది నాయన. మీ జీవం అంత గొప్పదయ్యా. మీ జీవం అంత విలువైనది నాయన. అది మా సామర్థ్యం కాదయ్యా, మీ జీవం నాయన. మేము వింటున్న ప్రతి మాటలోని, మీ మాట వింటున్న ప్రతి మాటలోని మీ జీవం అలా ప్రవహిస్తుంది నాయన.
దేవా, వినగలిగే సామర్థ్యం మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మమ్మల్ని అందరినీ మీరు వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.